తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో ఈరోజు నాతో పాటు ఉన్న అతి పెద్ద గెస్ట్ ఎవరంటే విజయ్ దేవరకొండ, రష్మిక. పెళ్ళైంది కదా, మనల్ని కూడా పిలవచ్చు కదా పెళ్ళిళ్ళకి. లడ్డూలు పడుతురు, అన్నదానం పడుతురు. మనం కూడా ఫ్యాన్సీ కదా, నేను కూడా ఫ్యాన్సీ కదా. పిలిస్తే ఏమవుతుందంట? అడిగావా? పిలిస్తే ఏమవుతుందని అడిగావా మరి వెళ్ళినప్పుడు? అందరూ ఎప్పుడెప్పుడు పోవాలని ఆశ ఉంటాయి కానీ అందరికన్నా ఫస్ట్ నేనే. మరి నన్ను పిలవలేదు, అడగవా విజయ్ మామని, రష్మిక అత్తని? హాయ్ విజయ్ దేవరకొండ మామ, నన్ను పిలిచింది కాబట్టి అన్నీ ఫీల్ అవుతున్నారు, అందుకనే నన్ను కూడా పిలవండి. మరి గీత గోవిందంలో పాటలు ఏమన్నా ఒక పాటలు ఏమన్నా విన్నావా? పాటలు ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. నువ్వు సెలబ్రిటీ అయ్యావని చెప్పలే నీకు ఇంట్లో? వాళ్ళకన్నా ముందు నాకే తెలుసు. వాళ్ళకన్నా నీకే తెలుసా నువ్వు సెలబ్రిటీ అని? సో చాలా మంది కమెంట్లు పెట్టారు కదా, చదివావా? ఒకరేమో ఇంకా నయం తోడు పెళ్లి కూతురు కూడా కాలేవు అని చెప్పారు. విజయమామని పిలుస్తావా నీ పెళ్ళికి? విజయమామ నన్ను పెళ్ళై పడకి పిలిచింది కదా, అప్పుడు నేను కూడా అనిపిస్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు నాతో పాటు ఉన్న అతి పెద్ద గెస్ట్ ఎవరంటే, మరేమో విజయ్ దేవరకొండకి రష్మికకి పెళ్ళయింది కదా, మరి లడ్డూలు పెట్టిర్రు, అన్నదానం పెట్టిర్రు. ఈ మొక్కద్దే వెళ్ళి తినేసింది తర్వాత మనల్ని ఎవరిని పిలవకుండా. అందుకే ఈరోజు మనందరం క్వశ్చన్ చేయడానికి మన ఇంటర్వ్యూకి తీసుకొచ్చాం అనమాట. మన లక్కీ తల్లి మనతో పాటు ఉంది. అండ్ స్టూడియోలో లక్కీ తల్లిని కన్నా లక్కీయెస్ట్ మదర్ ఉన్నారు. లక్కీ తల్లితో అన్నయ్య అని పిలిపించుకునే లక్కీయెస్ట్ అన్నయ్య కూడా ఉన్నాడు. బట్ వాళ్ళు క్యామియో అపియరెన్స్ ఇస్తారు. ప్రస్తుతానికి మన మెయిన్ హీరోయిన్ ఇంటర్వ్యూకి లక్కీ తల్లి కాబట్టి లక్కీ తల్లిని అయితే ఇక్కడ కూర్చోబెట్టేసాం అనమాట. హాయ్ లక్కీ తల్లి. హాయ్. ఏంటి నీ పూర్తి పేరేంటి? భానుశ్రీ. భానుశ్రీ లేదు, నీ పేరు అన్నీ నీ పేరు భానుశ్రీ కాదు, దుడ్డు భానుశ్రీ. డుడ్డు భానుశ్రీ. మరి ఎందుకు లక్కీ తల్లి అని పిలుస్తున్నారు అందరూ? అన్నిటికాడ లక్కీ అనే పిలుస్తారు, స్కూల్లో ఒకటే భానుశ్రీ. స్కూల్లో నువ్వు లక్కీ కదా? ఆహా స్కూల్ వాళ్ళకి నువ్వు లక్కీ కదా? ఆహా భానుశ్రీ. మీ మమ్మీకి మాత్రం లక్కీ నువ్వు కదా, మీ డాడీకి లక్కీ, అందుకని లక్కీ తల్లి. అందరికి లక్కీనే. అందరికీ లక్కీవేనా? విజయ్ మామకు కూడా లక్కీయేనా? ఇప్పుడు విజయ్ మామకి తెలియదు కదా, అందుకనే నేను ఇన్స్టాగ్రామ్ చేస్తే తెలిసింది మామకి. ఏమన్నావు? మామ అని పిలుస్తున్నావా, బాబాయ్ అని పిలుస్తున్నావా? ఫస్ట్ వీడియోలో ఏమో విజయ్ దేవరకొండ అని పిలిచిన, సెకండ్ వీడియోలో ఏమో థ్యాంక్ యూ వీడియోలో విజయ్ దేవరకొండ మామ అని పిలిచిన. మామ అని పిలిచావా? ఓకే. సో ఈ ఫస్ట్ ఏమని అడిగావు? వీడియోలో అందరినీ షేర్ చేయమని అడిగావు కదా, ఈ వీడియో విజయ్ దేవరకొండకి రష్మికకి షేర్ చేయండి అని అడిగావు కదా, మరి షేర్ చేశారు అందరూ? చేశారు. షేర్ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చావా? విజయ్ దేవరకొండ మామ దగ్గరికి వెళ్ళావా? ఏమన్నాడు మామ కలిసినప్పుడు? లడ్డూలు పెట్టిర్రు, పులిహోర పెట్టిర్రు, తినేసావు, ముద్దులు పెట్టిర్రు, ఇక్కడ అవేం చెప్పట్లేదు, ఏం అనలేదు అంటున్నావు? లడ్డూలు పులిహోర. లడ్డూలు అంతేనా? నాకు ఇష్టమైన పులిహోర. పులిహోర ఇష్టమా నీకు? ఎందుకు? లాస్ట్ కి ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. ఐస్ క్రీమ్ కూడా పెట్టారా? ఏం ఫ్లేవర్ పెట్టారు ఐస్ క్రీమ్? చాక్లెట్ ఫ్లేవర్. నీకు ఇష్టమా? ఎవరు చేశారంటే ఇంట్లో వంట? విజయ్ మామ, రష్మిక అత్త? అడగలేదు నువ్వు ఎవరు చేశారు వంట అని? బాగుందా? టేస్ట్ బాగుందా పులిహోర? బాగుంది. అమ్మ చేస్తే బాగుందా, అక్కడ విజయ్ మామ పెట్టిన పులిహోర బాగుందా? అక్కడ విజయ్ మామ పెట్టింది బాగుంది. విజయ్ మామ పెట్టిందే బాగుందా? మరి అమ్మ రేపటి నుంచి నీకు పులిహోర పెట్టదు ఇంకా. అయినా విజయ్ మామదే బాగుందా? అయ్యా ఒకసారి అప్పుడు వీడియో ఎలా చేసావు నువ్వు? ఎందుకు చేసావు వీడియో? ఎలా చేసావు చెప్పు ఒకసారి. హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు కదా, మిమ్మల్ని పిలిచిరు, లడ్డూలు పెట్టిరు, అన్నదానం పెట్టిరు. మేము కూడా ఫ్యాన్సే కదా, మీరు కూడా ఫ్యాన్సే కదా, మేము కూడా రీల్స్ తీసినాం కదా, మీరు కూడా రీల్స్ తీసారు కదా. పిలిస్తే ఏమవుతుందంట, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అడిగావా? పిలిస్తే ఏమవుతుందని అడిగావా? మరి వెళ్ళినప్పుడు పిలవాలి కదా అని అడిగావా? మరి నన్ను కూడా పిలవలేదు. అందరూ ఎప్పుడెప్పుడు పోవాలని ఆశ ఉంటాయి కానీ అందరికన్నా ఫస్ట్ నేనే. అందరికన్నా ఫస్ట్ నువ్వే పోయొచ్చావా? పెళ్ళి అయిన తర్వాత వెళ్ళొచ్చావు కదా నువ్వు, అవునా? మరి నన్ను పిలవలేదు, అడగవా?
విజయ్ మామని, రష్మిక అత్తని అందరినీ పిలిచారు కదా, పాపం మీ అన్నని ఎందుకు పిలవలేదని అడగొచ్చు కదా ఒకసారి. అప్పుడు నాకు ఫోన్ చేస్తేనే కదా నేను అడుగుతుంటేనే. నీ ఫోన్ చేసి చెప్తే అడిగేవా దానివా? ఆ, ఇప్పుడు అడుగు, ఇప్పుడు అడుగు, నేను కూడా వెళ్తా. అంత అయిపోయాక పర్లేదు, అంతా అయిపోయాక. నువ్వు వెళ్ళావుగా పెళ్ళి అయిపోయాక. అందుకనేనా అందరు నా వీడియో చూసి చేస్తున్నారు. అవును, నువ్వు మమ్మల్ని పంపిస్తావని. ప్లీజ్ అడగవా, మరి నా గురించి అడగవా? పాప మీ అన్నని కూడా పిలవండి, అట్లీస్ట్ ఒక లడ్డు పెట్టమను. హాయ్ విజయ్ దేవరకొండ మామ, నన్ను పిలిచింది కాబట్టి అన్న ఫీల్ అవుతున్నారు, అందుకనే నన్ను కూడా పిలవండి. సరే, థ్యాంక్ యూ. సో ఏంటి, వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత స్కూల్లో ఏమంటున్నారు? బాను నువ్వు విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినావు కదా ఆ, అని అని అందరు ఆకర్షణ చేస్తారు. అందరూ ఆ క్వశ్చనే చేస్తున్నారా? ఆ, నీ దగ్గర ఇప్పుడు నీతో సెల్ఫీలు తీసుకుంటున్నారా అందరూ? ఆహా, తీసుకోవట్లేదా నీతో సెల్ఫీలు? ఆహా. నీ వీడియో ఎంత వైరల్ అయిందో తెలుసా? తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు నిన్ను. అంటే నా విజయ్ ఆ, వస్తున్నాయి. ఊ అంటే నీ వీడియోస్ వస్తున్నాయి, మాకు కూడా రోజు నీ వీడియో కనిపిస్తుంది. సో యాక్చువల్లీ టిక్ టాక్ జనరేషన్లో పుట్టిందండి, కరెక్ట్గా టిక్ టాక్ అప్పుడు పుట్టింది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నేలబోతుంది అనమాట. స్టార్ట్ చిన్నప్పటి అయింది. నుంచి ఆ, ట్రై చేస్తుంటే ఇప్పుడు పిలిచిండు. చిన్నప్పటి నుంచి ట్రై చేస్తే ఇప్పుడు పిలిచారా? ఆ, చిన్నప్పుడు- చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి చేస్తున్నావు రీల్స్? ఇప్పుడు నీకు ఎంత ఏజ్? 7. 7 years. నువ్వు చాలా పెద్దదాని అయిపోయావు, చిన్నప్పటి నుంచి చేస్తున్నావు కదా రీల్స్. ఎన్ని ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నావు? 1 year నుంచి. నువ్వు ఏ ఏజ్ నుంచి చేస్తున్నావు? ఫస్ట్ నుంచి చేస్తున్నా. నువ్వు 1 year నుంచి రీల్స్ చేస్తున్నావా? ఆ, ఏం చేసావు 1 year అప్పుడు? ఏం డైలాగ్ చెప్పావు అప్పుడు? కూడా ఎలాగ అన్నావా? విజయ్ మామ అర్జున్ రెడ్డి సినిమా తీసిండు, నన్ను పిలవలేదు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అన్నావా? ఆహా, ఆ, వేరే రీల్స్ ఏం చేసావు అప్పుడు? గుర్తుకులేవు. గుర్తులేవా? అప్పుడు ఏ మామని పిలవమని అడిగావు? అప్పుడు తెలియదు కదా, వాళ్ళ సినిమాలే చూడలే కదా, ఎట్లా తెలుస్తుంది? అప్పుడు నీకు తెలియదు కదా. ఆ, సరే, నువ్వు విజయ్ మామ, రష్మిక అత్త మూవీస్ ఏమైనా చూసావా? సినిమాలు ఏమన్నా? గీత గోవిందం. గీత గోవిందం చూసావా? ఆ, ఇష్టమా నీకు మూవీ? ఇష్టం, నచ్చిందా? నచ్చింది. ఎవరు బాగున్నారు ఇద్దర్లో, విజయ్ మామ, రష్మిక అత్త? రష్మిక అత్త. రష్మిక అత్త? అరే మామ పాపం ఎత్తుకుని నిన్ను లడ్డు పెట్టి ముద్దు పెట్టి చాలాసేపు ఎత్తుకుంటే పులిహోర పెట్టాడా మామ నీకు? ఆ, విజయ్ అత్త నచ్చిందా రష్మిక అత్త? ఉమ్, సరే, ఓకే. నువ్వు మరి గీత గోవిందంలో పాటలు ఏమన్నా ఒక పాటలు ఏమన్నా విన్నావా? పాటలు ఆ, ఒక పాట ఇంకా. పాడగలవా? ఆ, ఏం పాట పాడతావు? ఇంకేం కావాలి, చాలా ఇది చాలే. లడ్డూలు పులిహోర చాలా. ఆ, ఇంకేం వద్దా? ఇందాక అత్త కోసం పాడు, సరిగ్గా పాడలేదు నువ్వు. ఇప్పుడు ఆ మామ కోసం పాడాలి, మంచిగా పాడు. ఇంకేం కావాలి, చాలా ఇది చాలే. చాలా ఇది చాలా. మామ ఏం పెట్టాడు చాలా అనడానికి? ఒక లడ్డూలు పెట్టిర్రు, పులిహోర పెట్టిర్రు, ఒక ఐస్ క్రీమ్ పెట్టిర్రు, అంతే కదా? ఇంకేం పెట్టలేదా? ఆ? ఇడ్లీ కూడా. ఇడ్లీ కూడా పెట్టారా? ఉమ్, ఇంకా ఐస్ క్రీమ్. నీకు మరి నిన్ను అడిగారు కదా, నీకు ఏది ఇష్టమో చెప్పు, అవన్నీ చేయిస్తా ఇంట్లో అని. ఆ, నువ్వు చెప్పలేదా నాకు ఇది ఇష్టం అది ఇష్టం అని? ఏమేం చెప్పావు? చెప్పినందుకే కదా ప్రిపేర్ చేసి పెట్టిరు. ఏమేం చెప్పావు? అవే చెప్పావా నువ్వు? ఆ, లడ్డు, పులిహోర, ఐస్ క్రీమ్. లడ్డు పులిహోర ఆ, అవి రెండే చెప్పిన. రెండు అవి రెండు ఎక్స్ట్రా ఇచ్చిరు. ఇవి 2 ఎక్స్ట్రా ఇచ్చారా? ఐస్ క్రీము, ఐస్ క్రీమ్, ఇడ్లీ అవి ఇడ్లీ రెండు ఎక్స్ట్రా ఎక్స్ట్రా. పెట్టారు. నువ్వు 2 ఎందుకు అడిగావు? ఎక్కువ అడగాలి కదా. నాకు అవి రెండే ఇష్టం. ఇంకేం ఇష్టం ఉండదా? ఆ లడ్డు ఏమో అందరికి పెళ్లిళ్ళలో వంచుతురని చెప్పిన. నీకు కూడా పెట్టారా పెళ్ళిళ్ళలో పంచుతున్నారని చెప్తే? ఆ, మరి విజయ్ మామ నెక్స్ట్ సినిమా వస్తుంది మళ్ళీ, తెలుసా? విజయ్ మామ రష్మిక అత్త సినిమా వస్తుంది, తెలుసా? మరి అందులో నీకు హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వలేదా? సెకండ్ హీరోయిన్ కింద ఇచ్చిర్రు. ఇచ్చరా? ఆ, వద్దన్నావా నువ్వు? నాన్ననే అడిగిండు. నాన్నని అడిగారా? మరి ఏమన్నారు? వద్దన్నావు నువ్వు? ఆహా, డాడీ అడిగిండు వాళ్ళని. సెకండ్ హీరోయిన్ కింద. ఆ, అప్పుడు ఏమన్నారు? నెక్స్ట్ సినిమా వస్తుంది అప్పుడు తీసుకుంటామన్నారు. విజయ్ మామ పక్కన హీరోయిన్ ఛాన్స్ వస్తే చేస్తావా? చేస్తావా? చేస్తా. అప్పుడు ఈ స్క్రీన్ మీద ఎవరు బాగుంటారు? నువ్వు ఎక్కువ అందంగా ఉంటావు, విజయ్ మామ ఎక్కువ అందంగా ఉంటాడా? విజయ్ మామేనా? ఆ, రష్మిక అత్త నువ్వు ఉన్నారనుకో హీరోయిన్స్గా, ఎవరు బాగుంటారు? రష్మిక అత్తేనా? అమ్మా చాలా మంచి అమ్మాయి అయిపోయింది ఒకసారి ఎందుకో. బట్ ఇద్దరిలో ఎవరు బాగుంటారు? రష్మిక అత్త. ఎందుకు? మేకప్ బాగా వేసుకున్నారా రష్మిక అత్త? వేసుకుంది. బాగుందా?
బాగుంది. అడగలేదా నువ్వు నాకు కూడా మేకప్ అయ్యి అత్త అని? అడగలే. నీకు ఇష్టం కదా మేకప్? నాకు ఇష్టమని మమ్మీ నేర్చుకుంది. మీ మమ్మీ నీకోసం నేర్చుకున్నారా? ఆ, అవునా? అవును. మమ్మీకి నువ్వు ఇష్టమా అన్నయ్య ఇష్టమా? నేనే. ఇద్దరిలో ఎవరు బాగున్నారు చెప్పు, అన్నయ్య నువ్వు? అన్నయ్య నేనే. మరి స్కూల్కి వెళ్తున్నావు కదా, ఆ, ఈ లోపు నీకు రీల్స్ వస్తున్నాయి, బోళ్ళంతమంది కమెంట్స్ పెట్టేస్తున్నారు, చిట్టి తల్లి, బుజ్జి తల్లి, లక్కీ తల్లి అని చెప్పి తెగ తెగ కమెంట్స్ పెట్టేస్తున్నారు. మరి టైం సరిపోతుందా ఇన్స్టాగ్రామ్ చూడడానికి, వీడియోలు చేయడానికి, స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి? ఇప్పుడు కూడా హాఫ్ డేసే పెట్టిర్రు. నీకోసమే పెట్టారా హాఫ్ డే? నీకు టైం సరిపోవట్లేదని? నేను ఆ వీడియో చేసిన కొత్తనే పెట్టి. అది నీకోసం పెట్టారు. నువ్వు ఆ వీడియో చేయగానే వైరల్ అయ్యావు కదా, ఫేమస్ అయ్యావు కదా, అందుకని పెట్టారు. సరే సరే, ఇప్పుడు వెళ్ళొచ్చావు కదా, ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయ్యావు కదా. అయ్యా, మరి వెళ్ళి కలిసి వచ్చినందుకు మమ్మీని డాడీని, అమ్మని నాన్నని ఏమన్నా అడిగావా? వాళ్ళ హెల్ప్ తీసుకోలే కదా, ఆ వీడియో నేనే చేసిన కదా. నువ్వే చేసావు. వాళ్ళనే అడగాలి. నీ వల్ల మమ్మీ డాడీ కూడా ఫేమస్ అయ్యారు. నువ్వు సెలబ్రిటీ అయ్యావని చెప్పలే నీకు ఇంట్లో? నాకే తెలుసు. నీకే తెలుసా? వాళ్ళకన్నా ముందు నాకే తెలుసు. వాళ్ళకన్నా ముందు నీకే తెలుసా నువ్వు సెలబ్రిటీ అని? ఉమ్. ఓకే. సో చాలా మంది కమెంట్లు పెట్టారు కదా, చదివావా? మమ్మీ చదివింది. ఏం చెప్పారు మమ్మీ నీకు కమెంట్లు? నాకేం తెలుసు, వాళ్ళు కామెంట్లు పెడితే. నీకే కదా కమెంట్లు పెట్టారు, చదవలేదు నువ్వు? నేను చెప్పనా? ఒకరు పెట్టారు, ఎల్లు నువ్వు ఒక్కదానివే తినే మాకేం పెట్టకని చెప్పి పెట్టారు. ఒకరేమో ఇంకా నయ్యం పెళ్లి తోడు పెళ్లి కూతురు కూడా కాలేవు అని చెప్పారు. తోడు పెళ్లి కూతురు అడగలేదు ఇంకా నయ్యో అన్నారు. ఇంకొకరు నేను చెప్పారు తెలుసా, మరి విజయ్ మామ తన పెళ్ళికి నిన్ను పిలవలేదు కదా, నువ్వు కూడా నీ పెళ్ళికి విజయ్ మామని పిలవద్దు అని చెప్పారు. విజయ్ మామని పిలుస్తావా నీ పెళ్ళికి? విజయ్ మామ నన్ను పెళ్ళైపోయినాక పిలిచింది కదా, అప్పుడు నేను కూడా నువ్వు కూడా పెళ్ళి అయిపోయాక పిలుస్తావా? ఓకే. విజయ్ మామ మరి ఫోన్ నెంబర్ తీసుకున్నావా? 1 వీక్ అయినాక కాల్ చేశారా? ఆయన్నే కాల్ చేశారా? మమ్మీ చీరల దాంట్లో అవి మమ్మీ చీరల అమ్ముతుంది కదా, అప్పుడు దాంట్లో ఆ నెంబర్ చేసి కాల్ చేసిండు. నెంబర్ చూసి కాల్ చేశారా? ఆ, మామ నీ నెంబర్ కనుక్కుని చూసి వీడియోలో కాల్ చేశారా? ఆ. వావ్. అవును, మర్చిపోయాను, వాళ్ళ మమ్మీ కూడా విజయ్ మామ వాళ్ళ మమ్మీ కూడా నీతో కలిసి మాట్లాడారు కదా, ఫోటో వచ్చింది. ఏం అవును. మాట్లాడారు? మేము ఇట్లా వచ్చినాకనే వాళ్ళ మమ్మీ ఇట్లా వచ్చి, ఈ పాప నేను వీడియో చేసింది, నేను ఇంత ఉంటుంది అనుకుంటే ఇంతనే ఉంటుంది అని చెప్పింది. ఇంత ఉంటావు అనుకుంటే ఇంతే ఉన్నావా? ఉమ్. నువ్వు ఇంత ఉన్నావా? అవును, ఇంత లేకపోతే ఎంత ఉంటా? మరి అంత ఉండాలి కదా నువ్వు. వీడియోలో నిజంగానే మా అందరికి ఇంత కనిపించావు. కెమెరా ఇట్లా పెట్టుకుంటే ఎవరైనా పెద్దనే కనిపిస్తుంది కదా. అవునా? సో అందుకే అక్కడ పెట్టుకున్నావా, పెద్దగా కనిపించాలని? ఆ, సరే, మమ్మీని పిలుద్దామా? ఆ. ఉమ్? పిలుద్దాం. ఓకే, ఇంట్రడ్యూస్ చేసేద్దాం మన లక్కీ తల్లిని కన్నా లక్కీయెస్ట్ మదర్. ఒకసారి వచ్చేయండి ప్లీజ్. హాయ్ అందరికి, నా తరఫున మా మమ్మ వచ్చింది ఇంటర్వ్యూకి. నాకేం తెలియదు, మా మమ్మీతోటే మాట్లాడండి. ఆ విజయ్ మామతో అయితే నువ్వు వెళ్ళిపోయి నువ్వు మాట్లాడేస్తావు కదా, ఆ, అప్పుడు మమ్మీ వద్దా? మా మమ్మీ కూడా వచ్చింది కదా. ఆ, ఇక్కడ పోయింది. మొత్తం వీడియోలో నువ్వే కనిపించావు మాకు. నువ్వు ఒక్కదానివే వీడియో తీసుకుంటావా? నేను రానివ్వదు అసలు ఆ. ఫ్రేమ్లోకి, తానే తీసుకుంటది కదమ్మా. అయినా మా అమ్మ నీతో తీసుకుంటాడు కదా. ఆ, నేను తీసిన కదా వీడియో, నన్నే తీసుకుంటారు కదా, మమ్మీని ఎందుకు తీసుకుంటారు? ఓకే ఓకే, నువ్వు వీడియో చేసావు కాబట్టి నిన్నే తీసుకుంటారా? ఆ, మరి మమ్మీ నిన్ను కన్నారు కదా, మమ్మీని కూడా తీసుకోవాలి కదా, మమ్మీ లేకపోతే నువ్వు రావు కదా. సరే, హాయ్ అండి. హాయ్ అండి, సో ఏంటి మీ పేరేంటండి? ఎక్కడ నా పేరు దివ్య అండి. ఇవి ఎక్కడ నుంచి అండి? ప్రాపర్ మాది ఆమన్గల్ దగ్గర. ఆమంగల్ దగ్గర. సో ఇక్కడ ఇప్పుడైతే ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర బిఎన్ రెడ్డి ఎక్కడ? రెడ్డి నగర్. రెడ్డి. బిఎన్ రెడ్డియా? అడ్రస్ చెప్పు. అడ్రస్. సొంత ఊరేమో ఆ. వెంకటపల్లి. ఓకే, సొంత ఊరు అది. ఆ, ఇది అద్దె ఊరా? ఇదేంటి, ఇది సొంత ఊరు కాదు అప్పుడు? కాదు. కాదా? నేటివిటీ. ఓకే, కాదు, మీరే నేర్పించారా అసలు ఇలా మాట్లాడడం, ఈ రీల్స్ చేయడం అసలు? నేను అస్సలు కాదు, ఆ. తనకు బాగా అలవాటు, చిన్నప్పటి నుంచే చాలా ఆ. అలవాటు. ఇలాంటి దాంట్లో ఫస్ట్ ఉంటుంది అనమాట. ఆ. సో టిక్ టాక్స్ ఉన్నప్పుడు పుట్టింది కదండి? అవును, కరెక్ట్ గా టిక్ కరెక్ట్గా టాక్ టిక్ టాక్ టైంలో టైంలో పుట్టింది పుట్టింది. అంతే. టిక్ టాక్ ఎత్తేసారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏలు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో కనిపించు అందరికి. అప్పుడు కూడా కాబట్టి అప్పటి నుంచి రీల్స్ నేర్చుకుంటున్నా.
కాదు మీరు అనుకున్నారు అసలు విజయ్ గారు అది ఏదో చేసింది పాప సరదాగా అప్లోడ్ చేశారు, విజయ్ గారు రెస్పాండ్ అవుతారు, నిజంగా పిలుస్తారు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారు అసలు? లేదండి, అస్సలు ఇంత ఎక్స్పెక్ట్ అయితే అస్సలు చేయలేదు. జస్ట్ వీడియో కొంచెం బాగా వైరల్ అయితే వాళ్ళు ఒక రిప్లై అయితే ఇస్తారు, ఆ స్మైలీయో హార్ట్ ఏదో ఒకటి. కానీ అసలు లంచ్ కి పిలుస్తా అనడం మాత్రం చాలా పెద్ద విషయం అది. ఏడికైనా కానీ ఈ క్వశ్చన్ అయ్యో అయ్యో సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారా? ఏడికైనా కానీ సేమ్. మార్చి అడగమంటావా? కాదు మీరు ఎందుకు తీసుకెళ్లారు ఎక్కడికి? లక్కీ తల్లిని అక్కడికి? తల్లినా? ఆహా. తను రాకపోతే అసలు మమ్మల్ని రానియరేమో అన్న డౌట్తో తీసుకెళ్ళినాం. ఆ రోజు స్కూల్ ఉందని చెప్పి మీరు వెళ్ళి కలిసి వచ్చేయాల్సింది కదా. ఇంకా తన పాపం ఫీల్ అయ్యిద్ది పాపం మళ్ళీ అని. ఆయన విజయ్ మామ ఫీల్ అవుతాడు మళ్ళీ లక్కీ తల్లి రాలేదని. ఈసారి వెళ్ళినప్పుడు లక్కీ తల్లిని వదిలేసి మీరు వెళ్ళి వదిలేసి కలుస్తారా? మేము వెళ్ళిపోతాం అంతే. చూడు మేము వీడియోస్ తీసుకుంటాం అప్పుడు. మొన్న నన్ను రానివ్వలేదు వీడియో, ఇప్పుడు మేము తీసుకుంటాం వెళ్ళి. మళ్ళీ పిలిచినాడు మామ, నెక్స్ట్ టైం ఇంకా స్కూల్లో వదిలిపెట్టి మేము వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళిపోతా, నేను కూడా నీ ఎంబడొస్తా. నేను తీసుకుపోను కదా నేను. ఎంబడొస్తావా? తీసుకోకుండా కానీ గొడవ చేసి వస్తా. ఓకే. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే నాకు తెలిసి విజయ్ గారికి కూడా నచ్చింది ఏంటంటే మీరు చాలా న్యూట్రల్గా మామూలుగా మాట్లాడుతున్నారు. పాప మంచి తెలంగాణ మాట్లాడుతుందండి, స్వచ్ఛమైన తెలంగాణ. ఎలా అసలు? అది నేటివిటీ నుంచి బాగా. తిను పుట్టినప్పుడు మేము సిటీలో బిఎన్రెడ్లోనే ఉంటున్నాం. మళ్ళీ మేము కరోనా టైంలో మా ఊరికి వెళ్ళిపోయాం. కరెక్ట్గా మాటలు వచ్చే టైం కరెక్ట్ చిన్న 3 months ఉన్నప్పటి నుంచి వెళ్ళిపోయాం. ఇంకా వాళ్ళ నానమ్మ మా బాబు ఇక్కడ పెరిగినాడు 1 year వరకు. ఇంకా బయటికి వెళ్ళాడు, టీవీ చూసుకుంటే ఇంట్లోనే, ఇంకా ఇక్కడ పెద్దగా ఉండదు కదా. ఇంకా వీళ్ళ నానమ్మ ఈమెను తీసుకొని ప్రతి దగ్గర ఊరంతా తిప్పి ఆ మాటలన్నీ నేర్పించేసింది. అట్లా ఫాస్ట్ చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా ఫాస్ట్ అసలు. అప్పటి నుంచే మా ఊర్లో ఫేమస్ అన్నమాట. ఎవరు నీ పేరేంటంటే నేను యువరాణిని, ఏ ఊరికంటే జంగారెడ్డిపల్లికి. అట్లా చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆ పాప బాగా మాట్లాడిద్దని ఊర్లో అందరికీ తెలుసు. నిజంగానే చిన్నప్పటి నుంచి ఫేమస్ అయితే మా ఊర్లో ఊర్లో ఫేమస్. ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాలకి ఫేమస్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి అక్కడనే పెరిగినా కాబట్టి ఆ మాటలు వస్తాయా? నాకు కూడా నేర్పిస్తావా? నేర్పిస్తా. ఏమనాలి? అన్నం తిన్నావా అని ఎలా అడగాలి? అన్నం తిందామా అంటే అన్నం తిన్నా అని చెప్పాలి. అన్నం తిన్నా అని చెప్పాలా? ఓకే. బట్ అసలు మేమైతే షాక్ అయ్యాం నిజంగా. ఆయన గెస్చర్ కానీ చూపించడం, పిలవడం, ఇంటికి పిలవడం, పాపని నిజంగా ఏదో పాప సొంత మేనకోడలు ఎత్తుకున్నారు. మళ్ళీ వీడియో చేయించి ఆయన పరిగెట్టుకుని వచ్చి ఎత్తుకోవడం, ముద్దులు పెట్టడం, లడ్డూలు పెట్టడం. మాకు కూడా పెద్ద షాక్ అసలు. నేనైతే నమ్మలేకుండా ఉన్నా కొద్దిసేపు. విజయ్ దొరకండి ఇట్లా వచ్చినాకనే ఏం చేసింది షాక్ అయిపోయింది. మీ మమ్మీయా? మీ మమ్మీ షాక్ అయిపోయారు. నువ్వు అవ్వలేదు షాక్? ఆమెకి ఇంకా అలవాటే కదా వాళ్ళ మామ. నీ మామే కదా, నీకేం షాక్ ఉంటదిలే. అసలు అనుకోము కదా ఇప్పుడు అంత స్టార్స్ మనం చూడాలంటేనే కొంచెం అది స్ట్రగుల్ చేసి చూడాలి. జస్ట్ ఒక ఫోటో అలాంటి వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళు 1 hour కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి మనతో అసలు ఎందుకు కూర్చుంటారు వాళ్ళు? 1 hour కంటే ఎక్కువ 1 hour కంటే ఎక్కువ ఉన్నాము. మళ్ళీ ఏదో వాళ్ళ ఇంటికి గెస్ట్లు వచ్చినట్టే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. లంచ్ చేద్దామంటే కలిసి అందరూ, మళ్ళీ వాళ్ళ మమ్మీ ఆనంద్ దేవరకొండ, తను అందరు కలిసి మొత్తం ఫ్యామిలీ అంతా ఉన్నారు. ఫ్యామిలీ, రష్మిక గారు, విజయ్ దేవరకొండ అందరు కలిసి ఎదురెదురు కూర్చొని తినడం. అసలు ఇవన్నీ ఎందుకు అనుకుంటాం చెప్పండి? చాలా రష్మిక గారు అన్నావు, మళ్ళీ విజయ్ దేవరకొండ ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నావు? విజయ్ మామ్ అంటే అన్న లెక్క సంథింగ్. మనకు కొంచెం దగ్గర ఫీల్ ఉంటది కదా, కొంచెం ఫీల్ ఈ దీంతో ఇంకెక్కువ అయిపోయింది అన్నట్టు. అట్లా విజయ్ మామ కదా, విజయ్ దేవరకొండ గారు, రష్మిక గారు. మామకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎందుకు ఒప్పుకుంటది? తనేం పిలిచింది ఫస్ట్ పేరు పెట్టి పిలిచింది. విజయ్ దేవరకొండ రష్మిక అన్నావు కదా నువ్వు. నువ్వు అప్పుడు మామ అనలేదు, అత్త అనలేదు, లేదు గారు అనలేదు. నెక్స్ట్ వీడియో మరి ఫస్ట్ వీడియోలో ఎందుకు చెప్పలేదు? అప్పటికి చుట్టాలు అయిపోయినా. సెకండ్ వీడియోకి చుట్టాలు అయిపోయారా? చాలా కామెంట్స్ అది వచ్చినాయి. ఒక రిప్లైతో చుట్టాలు అయిపోయినా. ఇంకా అయినా మంచి తెలివైందండి. నెక్స్ట్ వీడియోకి మామ అనేసింది అమ్మ. అది సో 1 hour స్పెండ్ చేశారు మీతో. సూపర్. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ మమ్మీ అయితే చాలా బాగా మాట్లాడినారు. అసలు ఏదో ఎవరో వచ్చిర్రు అన్నట్టు కాదు, అసలు బాగా ఏదో తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్తే ఎట్లా ఫీల్ అవుతాం అంత బాగా చూసుకున్నారు, బాగా మాట్లాడినారు.
చాలా బాగా ఫీల్ అయినా. ఏమంటున్నారు ఆ కపుల్ని అందరూ ఇద్దరిని కలిపి ఒక మాట అంటున్నారు. విరోషన్ వినలేదా? వినలేదు, నచ్చలేదేమో మేబీ. తినైతే మంచి నిక్ నేమ్ పెట్టేది ఇద్దరికి కలిపి. అది. ఏం పేరు పెడతామా ఇద్దరికి కలిపి? మామకి అత్తకి కలిపి ఏం పిలుస్తావు? నిక్ నేమ్ ఆలోచించి చెప్పొద్ది ఇక. ఈ లోపు ఆలోచించు, మేము ఆలోచించి మాట్లాడుకుంటామే. లాస్ట్ వరకు చెప్పేసి విరోష్ బాగుందా లేకపోతే ఇంకేదైనా పేరు పెడదామా? విరోష్ అని చెప్పలే. పెట్టారు అందరూ. విరోష్, వి అంటే విజయ్ దేవరకొండ మామ, రోష్ అంటే రష్మిక రష్మిక. అత్త. నువ్వైతే ఏం పెడతావు? ఆలోచించు, నువ్వు పెద్దగా ఆలోచిస్తావు కాబట్టి అదే. చిన్న చిన్న ఆలోచనలు కాదు కాబట్టి టైం తీసుకో. సో ఓకేనండి. అంటే మేము బేసికల్లీ మ్యారేజ్ అయినప్పటి నుంచి మంచి అంటే కొన్ని వింటున్నాం గొప్ప గొప్ప విషయాలు. ఈవెన్ ఇది కాంటెక్స్లో ఉండదు, ఏదో నెట్ఫ్లిక్స్ నుంచి ఒక 50 కోట్ల ఆఫర్ వస్తే కూడా పెళ్ళి హ్మ్. వద్దు అవును. అంటే చాలా మంది దాన్ని కొంచెం స్పెషల్ అకేషన్లో ఫీల్ అవును, అవుతారు. అవును. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కాబట్టి 50 కోట్ల డీల్ వస్తే కూడా వద్దన్నారు అని. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి స్వీట్స్ పంచిపెట్టడం, అవును. వెళ్ళి ఆ ఊర్లో 9th 10th క్లాస్ పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం. స్కాలర్షిప్స్ ఇవ్వడం. అబ్బా అసలు ఆ ఊరికి వెళ్ళి ఎందుకు ఇయ్యాలి? అందుకే కదా వీడియో నీకు- చేసింది. మళ్ళీ మొదటికి వచ్చినావు. నీకు లడ్డూలు పెట్టిర్రు, పులిహోర అక్కడే పెట్టారు కదా మొదలైంది. ఐస్ క్రీమ్ పెట్టారు, ఇంకేం కావాలి నీకు? అమ్మా ఎంత జలస్ ఫీల్ అవుతుందండి, బాగా పొజిటివ్ గా ఫీల్ అవుతుంది. చాలా చాలా. అన్ని ఏమి ఇచ్చినా మామ నీకే ఇవ్వాలా, ఆ, ఎవరికి ఇవ్వకూడదు, నీకు ఇవ్వాలి కదా. నా ఫ్రెండ్స్ కి, నాకు, మా ఆ. మమ్మీకి, ఆ, మా డాడీకి, ఆ, మా అన్నకి, నాకు నీకు కూడా. గుడ్ గర్ల్. నీకైతే పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ, పెద్ద గిఫ్ట్. ఓకే, సో అన్ని మంచివన్నీ వింటున్నాం మేము. సో ఇది నిజంగా ఇంకొంటి యాడ్ అయింది అవును. వాళ్ళ లైఫ్ లో. అంటే ఇంత బాగుంటారా స్టార్స్, స్టార్స్ ఇంత ఇంత పిలిచి తగ్గించుకుని మరీ ఉండడం. తగ్గించుకొని. అవునండి, వాళ్ళు జస్ట్ చూడ్డానికే ఫోన్ కాదండి, మ్మ్. రియల్ గా నేను చూసినా కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. ఆవిడ నిజం చెప్పాలంటే నేషనల్ క్రష్ అంటున్నారు. నేషనల్ క్రష్ అసలు. అసలు పెద్ద ఆమె పెద్ద మళ్ళీ సినిమాలు. మనతో ఉమ్, అదేంది అసలు వాళ్ళకి ఇంత చేయాల్సిన అవసరం లేదు. లేదు నిజంగా. ఒక కామెంట్ పెట్టేసేయచ్చు, మ్మ్. ఏదో ఒక కామెంట్ పెట్టి వదిలేసుకోవచ్చు. కరెక్ట్. కానీ వాళ్ళ హార్ట్ కి తీసుకొని అసలు మ్మ్. ఎవరు పిలుస్తారండి ఇంటికి మ్మ్. పిలిచి మరి 1 అవర్ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడము. ఏదో వచ్చిర్లే అన్నట్టు మ్మ్. కాదు, ఎంత బాగా చూసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అంటే అనిపించింది. ఇప్పుడు ఇలా మీరు అన్నట్టు ఏదో హార్ట్ షేప్ ఏదో ఒకటి పెట్టేసి పెట్టేసేయచ్చు. వదిలేయచ్చు. నేను అదే అనుకున్నా. మ్మ్. నాకు ఆ వీడియో పెట్టినప్పుడే లేదు మమ్మీ కామెంట్ వస్తది ఉమ్, అని అనుకున్నాం. కామెంట్ చేస్తారు, అదే ఎక్కువ కదా మనకి. అవును, ఇప్పుడు అవును. ఒక స్టార్ అనేది కామెంట్ చేయడం, అదే మనం పిన్ చేసుకొని చూసుకుంటాం రీల్స్లలో. అలాంటిది ఇంటికి పిలవడము, అసలు మేము వెళ్ళడం, అసలు ఎప్పుడైనా వెళ్తాం అసలు అవును. అట్లాంటి ఉమ్. చాలా హ్యాపీగా అనిపించింది. సో అది మీరు ఏమన్నా ప్లాన్డా స్క్రిప్ట్? అది ఎలా అసలు మీరు ఏమన్నా ఒక మాట చెప్పారా? మిమ్మల్ని వచ్చి ఏమన్నా అడిగిందా? ఏంటి మనల్ని పిలవట్లేదంటే మీరు ఏమన్నా అయితే చెప్పారా? మామూలుగా వీడియోస్ రీల్స్ చూస్తుంటే ట్రక్ లో అది లడ్డూస్ పంచడము, ఇంకోటి గుడి దగ్గర అన్నదానాలు చేయించిరు ఈ జంట. పెళ్ళైన తర్వాత ఇట్లా మంచి పనులు చేస్తున్నారు, ఫ్యాన్స్ ని పిలిచి సపరేట్ గా తిన్నారు అట్లా వాళ్ళ చేతిలో వడ్డించి. అయితే చూస్తున్నాం రీల్స్ లో చూసి మనం కూడా ఫ్యాన్సే కదా, లేకపోతే మనకు ఒక్క లడ్డు కూడా రాలేదు అని నేను కామన్ గా అన్నా. మనం కూడా ఫ్యాన్సే కదా, మనకు రాలేదు అని చెప్పిన. ఒక 5 minutes లో వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి వచ్చేసినాడు. డాడీ మనకి పిలవలేరు, అందరికి లడ్డూలు పెడుతున్నారంట, స్వయంగా వాళ్ళే వడ్డిస్తున్నారంట, మనని ఎందుకు పిలవలేదు డాడీ అంటే వాళ్ళ డాడీ ఉండి మర్చిపోయినారు లేరా, తర్వాత పిలుస్తారు నిన్న అని వాళ్ళ కామన్ గా చెప్పేసిన. అదే వీడియో నాకు నచ్చి తను మాట్లాడుతున్న నచ్చి నేను రికార్డ్ చేసిన అనమాట. అందులో వేరే వేరే సౌండ్స్ వచ్చి మమ్మీ ఇదేదో బాగుంది, నువ్వు ఒకసారి నేనే మొత్తం సౌండ్ చేసి నువ్వు ఇది చెప్పు మామూలుగా ఇప్పుడు ఎట్లా చెప్పినావు డాడీకి అట్నే చెప్పు, కానీ సౌండ్స్ లేకుండా చెప్పు అని చెప్పిన. తను ఇంకా పైకి వెళ్ళి రికార్డ్ చేసుకొని వచ్చింది. కానీ వాళ్ళకి షేర్ చేయండి, మనం కూడా ఫ్యాన్సే కదా, మేము కూడా ఫ్యాన్సే కదా, ఇవన్నీ కాదు, ఇవన్నీ అయితే నేను చెప్పలేదు. యాడ్ చేసుకొని వచ్చేసింది అన్ని. అసలు వితౌట్ సింగిల్ టేక్ లో చేసుకొచ్చింది. సింగిల్ టేక్, ఏదైనా సింగిల్ టేక్, లేదు ఏమీ లేదు, ఏం లేదు సింగిల్ టేక్. అయితే నాకు కూడా నచ్చింది, సరే బాగుంది కదా పెడదాము. ఎక్కువ రీచ్ ఉంటే ఒక కామెంట్ అయినా చేస్తారు కదా, మనకు చాలు కామెంట్ అయినా చాలు అని
పెట్టేసినాం అనమాట. ఆ రోజు నైట్ వరకు పెద్దగా వెళ్ళలేదు అది. అంటే ఎప్పుడు రెగ్యులర్ గా లైక్స్ కొట్టే వాళ్ళే కొట్టినారు. ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి ఇక ఆగట్లేదు ఆ వీడియో, అసలు వెళ్తూనే ఉంది. నేను అప్పటికి అనుకున్నా, అరే ఇది బాగా అవుతుంది, వైరల్ అవుతుంది, ఖచ్చితంగా కామెంట్ వస్తుంది మాకు అని హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకే 1కే అట్లా అతను మెసేజ్ చేసినాడు విజయ్ దేవరకొండ, ఇంటికి పిలుస్తా బుజ్జి తల్లి లంచ్ కి అది ఇదని. బాగా చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు. ఈవెన్ అంటే కమెంట్ పెట్టిన తర్వాత కూడా కొంతమందికి నమ్మకం ఉండదు. మీరు నమ్మేశారా? నేను నమ్మిన, ఎందుకంటే తన ప్రొఫైల్ తెలుసు కదా, డైరెక్ట్ ప్రొఫైల్ నుండే వచ్చింది. చాలా నమ్మేసిన. మళ్ళీ తను అడగడం కూడా ఎవరో మేనేజర్స్ తో వాళ్ళతో వీళ్ళతో కాకుండా డైరెక్ట్ నాకే మెసేజ్ వచ్చింది ఇన్స్టాలో. ఆ రోజు అంటే ఒక 3 days ముందు, బుజ్జి తల్లికి ఏ ఫేవరెట్ ఫుడ్ ఇష్టము, నేను మీ నెంబర్ పెట్టండి, నేను మేనేజర్ మాట్లాడతాడు, మిమ్మల్ని బ్రింగ్ హెయిర్ హోమ్ అని పెట్టినారు. ఇక అప్పుడు కూడా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అట్లా టీమ్ కో మేనేజర్ కో ఇచ్చేస్తారు, వాళ్ళని తీసుకురాడు. అట్లా కాకుండా తనే డైరెక్ట్ గా మెసేజ్ చేసి పిలిచినారు. డైరెక్ట్ మెసేజ్ పెట్టినారు, ఏది ఫుడ్ ఇష్టమో అని అడిగినారు. ఫుడ్ ఏది ఇష్టమో నెంబర్ చెప్పండి మేనేజర్ కి చెప్పి మాట్లాడిపిస్తారు. చాలా అసలు డౌన్ టు ఎర్త్, ఎంత బాగా ఫీల్ అయినాం మేమైతే. ఫాలోవర్స్ కూడా ఫట్ మని లేచినట్టున్నారు. ఎంతండి ఫస్ట్ ఆ వీడియో అప్లోడ్ చేసే టైంకి 1K 1045 ఉన్నట్టున్నారు. ఇక ఆ వీడియో పెట్టేసినాక 13K వరకు వచ్చి ఆగింది. అప్పటికి పెరుగుతూనే రోజుకి పెరుగుతూనే ఉన్నాయా? ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వీడియో వచ్చినాక వీడియో పెట్టేసరికి, ఫొటోస్ పెట్టేసరికి ఇప్పుడు ఈ రోజు 51K అంటే 50K ఒకసారి పెరిగింది. 50K ఒకసారి పెరిగింది. విత్ ఇన్ స్పాన్ ఎన్ని డేస్ అండి? 10 days అంతే. 10 days లో 10 రోజుల్లో 50,000 ఫాలోవర్స్. మమ్మీతో ఏం అవసరం వచ్చింది ఇప్పుడు? నువ్వు మమ్మీకి ఎందుకంత ఇప్పుడు అంత క్రీమ్ పూసి బిస్కెట్ వేస్తున్నావు? ఏమో, మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకెళ్ళా. అయ్యో, మమ్మీ సాయి పల్లవిలా ఉందా? డాడీ ఇక్కడ కూడా డైలాగ్ అవన్నీ ఆపు. నీ గురించి వాళ్ళ కుక్క గురించి చెప్తా, డాగ్ స్ట్రామ్ కాదు. విజయ్ మామకి నువ్వు వీడియో చేస్తే విజయ్ మామ నీకు మెసేజ్ చేసి ఇంటికి పిలిచాడు కదా. నేను కూడా నీకు కమెంట్ పెడతాను, నన్ను మీ ఇంటికి పిలుస్తావా? నాకు లడ్డూలు అవి పెడతావా? అదే నువ్వు చెప్తే, నువ్వు పిలిస్తే వస్తాం. అడ్రస్ నువ్వు చెప్తే గ్రూప్ లో పెడతా. ఎవరు గ్రూప్ లో పెడతావు? విజయ్ మామ ఫ్యాన్స్ గ్రూప్ లో పెడతావా? సరే అయితే రామా మేము ఇంటికి. ఓకే సరే. ఇప్పుడు నువ్వు ఎవరి గురించి చెప్తావు? అక్కడ నువ్వు విజయ్ మామని కలిసావు, రష్మిక అత్తని కలిసావు, ఆనంద్ మామని కలిసావు, విజయ్ మామ వాళ్ళ మమ్మీని కూడా కలిసావు కదా. ఎవరి గురించి చెప్తావు? విజయ్ మామ హ్యాండ్సమ్ గా ఉన్నాడా, అందంగా ఉన్నాడా? ఇందాక రష్మిక అత్తే బాగుందన్నా. అది వీడియోస్లలో వాళ్ళ ఇంటికి పోయాక విజయ్ మామ బాగుంది. వీడియోస్ లో రష్మిక అత్త బాగుందా? వాళ్ళ ఇంటికి పోయాక విజయ్ మామ బాగున్నాడా? రష్మిక అత్త కోపం వచ్చి నీకు ఫోన్ చేస్తే తిడితే వాళ్ళకి నా ఫోన్ నెంబర్ తెలియదు కదా. తెలుసు, తీసుకున్నారంట మమ్మీ దగ్గర. హెల్పర్స్ తీసుకున్నారు. లేదు తీసుకున్నారు. విజయ్ మామ ఎందుకు తీసుకుంటాడు? హెల్పర్స్ తీసుకుంటే నువ్వు విజయ్ మామకు కూడా లక్కీ అయ్యావంట. ఆ వీడియో చూసిన తర్వాత విజయ్ మామని చాలా మంది మెచ్చుకున్నారు. విజయ్ మామ సూపర్ అని చెప్పి అందరూ మామ అంటారు కదా, విజయ్ అన్న సూపర్ అన్నారు. నేను కూడా పెట్టా కమెంట్, విజయ్ అన్న నువ్వు సూపర్ అని. ఇప్పుడు ఫాలోవర్స్ ఇంత పెరిగారు కదండి, అంటే మీకు ఏమనిపిస్తుంది? నెక్స్ట్ ఏమన్నా లక్కీతో ఏమన్నా ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్ కానీ ఇలాంటిది? లేదు అసలు ఫస్ట్ నుంచి ఆలోచన లేదా మీకు ఏమన్నా? షార్ట్సేనా? మామూలుగా యూట్యూబ్ ఛానల్ ఉంది, రెగ్యులర్ గా తీసుకుంటాం కదా, అందులోనే మళ్ళీ దీని తర్వాత లక్కీగానే సపరేట్ గా స్టార్ట్ చేసిన అనమాట. అంటే సపరేట్ ఏం కొత్తగా ఏం తీయకుండా మామూలుగా ఇన్స్టాలో ఉన్న వీడియోసే అందులో అప్లోడ్ చేస్తుంటాం అంతే. సో విజయ్ మామ ఇంట్లో పెద్ద డాగీ చూసాం మేము, పెద్ద కుక్క, పెద్ద డాగ్ ఉందా? కలిసిందా నిన్ను? కలిసింది. బాగుందా? బాగుంది. ఎలా ఉంది? లడ్డుగుందా? టెడ్డీ బేర్లో ఉందా? పట్టుకుంటే టెడ్డీ బేర్ లాగానే ఉంది. పట్టుకున్నావు దాన్ని? నీకు భయం వేయలేదా?
భయమే లేదా? ఎంత ఉంది అది? ఇంత ఇంత ఉందా? మరి నువ్వు ఇంతే ఉన్నావు కదా. ఇంత ఉంటే అది అది ఇంత ఉంది. ఇంతుంది. మరి నీకు భయమే లేదా? మా అన్ననేమో సోఫా పైన ఆ సోఫా పైన కాలు పెట్టి అంకుల్ ఈ కుక్కని తీసుకెళ్ళాలి పక్కకి, అంకుల్ ఈ కుక్కని తీసుకెళ్ళాలి పక్కకి అని చెప్తున్నా. భయపడ్డాడు అన్న. ఆ, నువ్వు భయపడలేదు అసలు? ఆహా. ఎందుకు? మీ మామ డాగనా? ఆ? మీ మామ డాగ్ నిన్నేం చేయదనా? ఆ. దాని పేరేంటి? విజయ్ మామ డాగ్ పేరు టామీ. స్టామీ. స్టామీని మీ ఇంటికి తీసుకెళ్తావు మరి ఎప్పుడైనా? తీసుకెళ్ళలే. అడిగేవా? ఆహా, అడగలే. అడుగుతావా తర్వాత? ఆ, అడుగుతా. స్టామీ అంటే విజయ్ మామ షూటింగ్కి వెళ్ళిపోతారు కదా బిజీగా, స్టామీ ఖాళీగానే ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఉంటది కదా. అవును, వాళ్ళ మమ్మీ ఏం మాట్లాడారు నీతో? ఇందాకనే చెప్పినా కదా వీడియోలో. ఏం చెప్పావు ఇందాక వీడియోలో? ఇంత ఉన్నావు అనుకున్నాను, ఇంత ఉన్నావు, అదొకటే చెప్పు. అదే అన్నారా వచ్చినప్పటి నుంచి? ఇంత ఉన్నావు అనుకున్నాను, ఇంతే ఉన్నావు, ఇంత ఉన్నావు అనుకున్నాను, ఇంతే ఉన్నావు, అదే చెప్పారా? ఐస్ క్రీమ్స్ తినొద్దు, చదువుకోవాలి బాగా చెప్పారా? చెప్పింది కదా. చెప్పండి. అది విజయ్ దేవరకొండ వాళ్ళ విజయ్ దేవరకొండ చెప్పిండు కదా. ఇది ఒకటి అలాంటి మంచి మంచి చెప్పదు, చదువుకోవాలి బాగా. అవన్నీ కాదు, ఆ, రీల్స్ నువ్వు famous అయిపోయావు. ఫేమస్ అయిపోయావు ఇవి అనేసరికి కొంచెం ఎక్కుతుంది అనమాట. హీరోయిన్, నువ్వు నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ హీరోయిన్. అవైతే బాగా ఎక్కుతాయి. అయితే ఐస్ క్రీమ్స్ తినొద్దు అని చెప్పిన 1 month వరకు తినొద్దు. అలాగే ఐస్ 1 క్రీమ్ month తర్వాత విజయ్ దేవరకొండ మామ నాకే వేస్తాడంట, ఐస్ క్రీమ్స్ పంపిస్తాడంట. పంపిస్తాడన్నాడా? నువ్వు 1 month వరకు తినకుంటే నీకు ఐస్ క్రీమ్ మళ్ళీ 1 month తర్వాత నేనే పంపిస్తా అని చెప్పినారు. సూపర్. కాదు, విజయ్ మామని ఏమని పిలుస్తారు తెలుసా బయట అందరూ? రౌడీ అంటున్నారు, రౌడీ బాయ్ అంటున్నారు. విజయ్ మామ రౌడీయా? వాళ్ళ బ్యాచ్ మొత్తమే రౌడీ. బ్యాచ్ మొత్తం రౌడీసా? ఆ, అది కాదు, వాళ్ళ పేరు రౌడీ అని వచ్చింది. బ్యాచ్ మొత్తం రౌడీస్ అంట. అమ్మా, కాదు ఇప్పుడు మీ టీచర్ని నాకు ఫుల్ మార్క్స్ వేయకపోతే మా మామ రౌడీ అని చెప్తావా? చెప్తావా నీకు ఫుల్ మార్క్స్ వేయకపోతే మీ టీచర్లు? చెప్పదు. చెప్పవా? మీరు టీచర్స్ అంటే ఆమె స్ట్రక్ అవుతుంది. కాదు, టీచర్స్ కొడితే ఏం చేస్తావు? చెప్పు. కొట్టు. మా మామ రౌడీ అంటావా? మా స్కూల్లో కొట్టారు కదా, చెప్పు. మా స్కూల్లో కొట్టారు. ఎందుకు కొట్టరు? నువ్వు రౌడీ మామ మేల్కోడ్లనా? ఎవరిని కొట్టారు? ఎవరిని కొట్టారు. సో మరి నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా తీసుకెళ్తావా? మళ్ళీ పిలుస్తే ఆ, వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా. ఎవరు స్కూల్కి వెళ్తారు? మీ ఫ్రెండ్సా? నువ్వైతే స్కూల్ కొట్టచ్చు. అయ్యా చాలా. అమ్మా, నువ్వు సండే రోజు తీసుకెళ్తా. సండే రోజు తీసుకెళ్తావా? ఆ. మరి నువ్వు షూటింగ్స్కి వెళ్తే నువ్వు నెక్స్ట్ వాళ్ళని కూడా తీసుకెళ్తా. షూటింగ్ అయితే మామ తీసుకెళ్తావా? వీళ్ళు నా ఫ్రెండ్స్, అందుకనే పెట్టుకుందాం వీళ్ళని కూడా అని చెప్తా. పెట్టుకుందామని చెప్తావా? అమ్మా, ఒక్కొక్కసారి 2 షేడ్స్ చూపిస్తున్నావు, నువ్వు ఎన్ని షేడ్స్ ఉన్నాయో మరి. కానీ అపరిచితుడివి నువ్వు, అపరిచితురాలివి. అమ్మ, ఒకసారి ఏమో మంచిగా మాట్లాడుతుంది, ఒకసారి ఏమో. వద్దు. మీరు అంటే ఏమన్నా మీకు ఆలోచనలు ఉన్నాయండి అలాగే ఏమన్నా సినిమాల్లోకి పంపిద్దాం సరదాగా? ఏం లేదు. చిన్నపిల్లల్ని తీసుకుంటున్నారు కదా ఇప్పుడు చాలా మంది. లేదు అలాంటి ఆలోచన లేదా? అంటే ఆమెకి ఛాన్స్ వస్తే ఏం స్కిప్ చేయము, మ్మ్. తీసుకెళ్తాము. ఆ. మళ్ళీ దాని గురించే ట్రై చేసి తన స్టడీస్ కూడా ఇంపార్టెంటే కదా, మ్మ్. దాని దగ్గర అంటే అదే వేలో వెళ్ళడం అంటే ఏం లేదు. మ్మ్. మామూలుగా వస్తే మాత్రం ఏం స్కిప్ చేయకుండా వెళ్ళేస్తాం, వెళ్ళి చేయిస్తాం. ఇప్పుడు రెగ్యులర్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, అందరూ అడిగేదే, చాలా మంది తప్పించుకుంటారు పేరెంట్స్. ఓకే. ఇద్దరిలో ఎవరు బాగా ఇష్టం, మీ అబ్బాయా మీ పాప? నాకు మా పాపనే డౌట్ ఏం అవునా? లేదు. అదేంటి అమ్మలకి ఎప్పుడు ఉండదు. మా ఇంట్లో ఆపోజిట్ అన్నమాట. వాళ్ళ డాడీ తను మా అబ్బాయి, నేను పాప. నేను లేకపోతే తిని ఉండదు, వాళ్ళ డాడీ లేకపోతే వాడు ఉండడు అస్సలు. డౌట్ ఏం లేదు అదే దీంట్లో. మీ పక్కన ఇంత నుంచి ఏం కూర్చోట్లేదు, పెద్ద బయటికి వెళ్ళిపోతున్నాడు, తిరుగుతున్నాడు ఏంటో అనుకున్నా. ఏం ఉండదు. తను వాళ్ళ డాడీ బాయ్ అన్నమాట. ఈమె నా మమ్మీస్ గర్ల్ అన్నమాట. మీకు బాగా చాలా కనెక్ట్, చాలా. మేమిద్దరం అంతే. మమ్మీ ఊరు వెళ్తారంట, నువ్వు ఉంటావా ఇంట్లో? మమ్మీ లేకుంటే నేనంట. ఎందుకుండో? మరి షూటింగ్కి వెళ్తే నువ్వు ఒక్కదానే ఉండాలి మామ దగ్గర. మమ్మీని కూడా తీసుకెళ్తా. మమ్మీని కూడా తీసుకెళ్తావా? బట్ మీకైతే ఐ మీన్ ఛాన్సెస్ వస్తే మాత్రం వస్తే ఖచ్చితంగా- మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాను. మ్మ్. ఎందుకు మిస్ చేసుకుంటామండి అసలు. మాకు ఇవన్నీ కొత్త, అసలు ఇంత కాదు. మేమైతే నార్మల్ గా పెద్ద వీడియోస్ కూడా ఈమెకే అలవాటు. మళ్ళీ మా దాంట్లో ఎవ్వరం తీయమన్నమాట.
తిను కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చేయిస్తాను. అప్పటికైనా మా దాంట్లో కొంచెం లక్కీ ఎక్కువ చేస్తుంది వీడియోస్, లక్కీ చేస్తుంది అన్నట్టుగా అంటారు. ఇప్పుడు ఈ రీల్ తోటి ఇక ఫేమస్ అయిపోయింది కదా, అరే లక్కీ ఇన్ని రోజుల నుంచి చేసింది ఈ రోజు ఫేమస్ అయ్యిందని ఒక పాజిటివ్ అనమాట. నాకు తెలిసి ఇంకా స్కూల్లో కూడా ఇక్కడ నుంచి లక్కీ అని పిలుస్తారు మేబీ, బాను కాకుండా ఫేమస్ అయిపోతుంది కాబట్టి ఇలాగా లక్కీ అని పిలుస్తారేమో. రోజు మా నాన్న పిలుస్తారు. మీ నాన్న పిలుస్తారా లక్కీ అని? కానీ నీకు అమ్మ అంటే ఎక్కువ ఇష్టం కదా? మమ్మీ అంటేనే ఎక్కువ ఇష్టం. ఇష్టమా? డాడీ కూడా ఇష్టం. అన్న కూడా ఇష్టం. అన్న నేను ఎప్పుడు కొట్లాడుకుంటుంటారా? మరి నువ్వే తప్పు చేస్తావు, మేము వీడియోలో చూసాం. అన్న మంచోడు, నువ్వు అల్లరి చేస్తున్నావు. చాలా వీడియోలో చూసాను నేను. నీ దానిలోంచి ఏదో రూపీ కాయిన్ ఏదో తీసాడు, నీ పర్సులో దాచుకున్న రూపీ కాయిన్ ఇచ్చాడు నీకు తిరిగి. ఏదో గద్దరన్న పాట పాడావు, ఏదో బండి వెనక బండి కట్టి పాట పాడతావు. అది వచ్చా? పాడు పాడు, స్ట్రేట్ కూర్చో, కట్టు, పాడు పాడు. మా నాన్న కిషోర్ కుమార్ ఫ్యాన్. అదే కదా చెప్పు. మళ్ళీ నువ్వు నేను కాదు ఇప్పుడు నువ్వు నేను. సరే నువ్వేను. మా నాన్న కిషోర్ కుమార్ ఫ్యాన్. మరి నువ్వు? గద్దర్ ఫ్యాన్. ఓకే, నీకు గద్దర వడ్డిస్తారు, పాట పాడు నువ్వు. పాట పాడు. బండి ఇంకా బండి అట్టి 16 బండ్లు బట్టి ఏ బండ పోతా కొడుకో అని పాడుతుంటారా? ఓకే, నీకు ఆ పాట ఇష్టమా? బాగా ఇష్టం. మళ్ళీ నోటికి తాళం వేసుకున్నావా? అయిపోయిందా? లాక్ చేసావా? సో మళ్ళీ పిలిస్తే వస్తావా మరి మా దగ్గరికి ఇంటర్వ్యూకి? వస్తావా? నెక్స్ట్ ఇయర్ ఎలా వస్తావు? మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. అప్పటికి నీకు ఎన్ని ల్యాక్స్ ఉంటారు ఫాలోవర్స్? 100K. 1 lakh ఫాలోవర్స్తో వస్తావు. 1 lakh నెక్స్ట్ ఇయర్ ఎందుకు? అయిపోతావు కదా, ఇప్పుడే అయిపోతావు. ఇంకా 1 month అయిపోతే ఇంకా ఎక్కువ అవుతావా? అప్పుడు వస్తావా మళ్ళీ పిలిస్తే? వస్తావా? వస్తా. ఈసారి మేము మీ ఇంటికి రామా? రా. మీ ఇల్లు చూపిస్తావా మాకు? చూపిస్తావా? ఇంకెందుకు, అడ్రస్ పెడితే మీరే వచ్చేది కదా. సరే అడ్రస్ పెట్టు అయితే మాకు, అడ్రస్ పెట్టు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేము పిలిస్తే వచ్చినందుకు. నాకు తెలిసి చాలా ఛానల్స్ నుంచి వస్తున్నాయి అనుకుంటా కదా కాల్స్. చాలా వరకు వస్తున్నాయి. ఫోన్ ఓపెన్ చేస్తే నా వీడియోస్ వస్తున్నాయి. వీడియోస్ నీ వీడియోస్ వస్తున్నాయా? నీకు ఫోన్స్ రావట్లేదా ఛానల్స్ నుంచి? ఇంటర్వ్యూ చేస్తామని. రేపటి నుంచి అవే. ఎప్పటి నుంచి అవేనా? ఇంటర్వ్యూలు ఇస్తావా అందరికి? అసలు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ఏమున్నా ఇంకా ఎగ్జామ్స్ తర్వాత. మీరు ఏమనుకుంటున్నారు? పాప ఏం కావాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? మేమైతే డాక్టర్, ఇంజనీర్ అవే. మరి అంత కాకపోయినా తను ఏదైనా తన స్టాండ్ తీసుకొని తను నిల్చునేటట్టుగా తను చెయ్యాలని అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏం కావాలంటే డాక్టర్, అదొక కామన్. కానీ ఇప్పుడు ఎంతమంది అయ్యారు అసలు? అది కదా, డాక్టర్ అనే కాదు, ఏదైనా మన కాళ్ళపైన మనం నిలబడేటట్టుగా ఉంటే చాలు. డాక్టర్ అనే కదా, టీచర్ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. డాడీ ఏం చేస్తారు? ఇందాకనే అన్నా కదా తాళం వేసినా. ఓ సారీ, మర్చిపోయా. సరే ఏం చేస్తారండి? ఎర్త్ మూవర్స్ అండి, రోడ్ రోలర్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి మాకు, అదే వర్క్ చేస్తుంటారు. ఓకే, డాడీ దగ్గర రోడ్ రోలర్స్ ఉన్నాయంట. రోడ్ రోలర్ అంటే తెలుసా? వద్దులే, నువ్వు తాళం వేస్తావు కదా, మేము ఇంకా క్లోజ్ చేస్తాం. మేము కూడా తాళం వేస్తాం మా మైక్స్కి, మా కెమెరాస్కి. మరి ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పవా? నీ వీడియోని షేర్ చేసి వైరల్ చేశారు. నువ్వు ఎంతసేపు విజయ్ మామకి థ్యాంక్స్ చెప్పావు, రష్మిక అత్తకి చెప్పావు, ఆడియన్స్కి చెప్పు. మేము అందరం షేర్ చేసాం కదా. ఈ నోటికి తీసి చెప్పాలి, పాపం వాళ్ళందరూ నిన్ను షేర్ చేశారు కదా. ఎందుకు రాదు? లేదు, ఇప్పుడే చెప్పే. వాళ్ళ పాపం కదా, వాళ్ళందరూ షేర్ చేశారు. లక్కీ తల్లి విజయ్ అన్న లక్కీ తల్లిని పిలువు అని చెప్పి పెట్టారు మెసేజ్లు. అందుకే విజయ్ అందరూ అడుగుతున్నారు, లక్కీని ఒక్కదానివి లడ్డూలు తింటావా, లక్కీ మాకేవి లక్కీ మాకేవి లక్కీ. వాళ్ళందరికీ చెప్పు పాపం, లడ్డూలు వాళ్ళందరూ లడ్డూలు కావాలంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూసి నన్ను కాపీ చేయకుండా
ఓకే. నేను ఒకసారి మళ్ళీ చెప్పు ఇది అల్లం వెల్లుల్లి డైలాగులు చెప్తుంది అమ్మ. అసలు నిన్న ఐస్ క్రీమ్ కి అనుకున్నా నేను, ఒక ఐస్ క్రీమ్ తినే వీడియో ఉంది, నేను చెప్పిన మమ్మీ ఇట్లా చెప్దామా, ఎవరితో చూసిన నేను కూడా ఓనేం కాదు, వేరే వాళ్ళ ఐస్ క్రీమ్ చూసి వాళ్ళు తింటూ చెప్తున్నారు నేను ఐస్ క్రీమ్ నిరా నన్ను సమ్మర్ లో తినండిరా ఎంజాయ్ చేయండి, మమ్మీ నువ్వు ఈ వీడియో దానికి వాయిస్ ఓవర్ అంటే ఇయ్యలేదు తను చెప్పింది. ఇప్పుడు చెప్తుందా? కాదు నిన్ననే చెప్పింది, మమ్మీ ఐస్ క్రీమ్ కాదు నేనే చెప్పుకుంటా, నేను లక్కిండ్రా నా వీడియోస్ కాపీ చేయకండి రా. మళ్ళీ చెప్పు ఒకసారి. నేను లక్కినిరా, నా వీడియోస్ చూసి కాపీ చేయకండి రా. ఓకే రా రా అనకూడదురా, అలాగా తప్పురా. మళ్ళీ నువ్వెందుకు అంటున్నావురా? సరే అనవసరంగా నీ తాళం తీయించాను. పోన్లే ఒకసారి థ్యాంక్స్ చెప్పే థ్యాంక్స్ చెప్పు, అందరూ షేర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటి వరకు చేర్చినారు. థ్యాంక్ యూ సో మచ్. అది కాదు, ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. అది కాదు, చాలా చాలా థ్యాంక్ యూ. అది లాస్ట్ వీడియోకి లాస్ట్ లో ఉంటది కదా, అందరు మళ్ళీ అదే కామెంట్, నీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ నీకు కూడా మా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఏనా ఈసారి నీకు ఐస్ క్రీమ్ పంపిస్తారు కదా మామ, నాకు కూడా ఒక ఐస్ క్రీమ్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టు, నేను వస్తా. ఇంకెందుకు మామ, ఐస్ క్రీమ్ ఇచ్చే వరకే నువ్వు వస్తావు కదా. సరే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అక్కడి నుంచి వచ్చినందుకు. మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పాప అలా వెళ్ళాలని. చాలా షార్ట్ స్పాన్ లో 50K వెళ్ళింది కాబట్టి 1 lakh కూడా త్వరగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. పాప ఒకవేళ యాక్ట్రెస్ అవుతాను అంటే, ఒకవేళ ఛాన్స్ వస్తే మాత్రం చెయ్యండి, అది మా రిక్వెస్ట్ కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్స్ చెప్పా నాకు. థ్యాంక్ యూ మామా. థ్యాంక్ యూ లక్కీ తల్లి, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. బాయ్ బాయ్ చెప్పే. బాయ్ అందరికి. ఈ వీడియో మీకు కనుక నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఏ ఛానల్ పేరు చెప్పు. ఐ డ్రీమ్ మీడియా. ఈ ఐ డ్రీమ్ మీడియా అయితే మీకు నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. Super. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.